ఉద్దానం జనాల కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకున్నారే తప్ప చేసింది ఏమీ లేదు. తమ బతుకులు ఇంతేనా, బతికే మార్గం లేదా అని ఆశగా ఎదురు చూస్తున్న కళ్లకు జగన్ ధైర్యమయ్యారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు. మరణానికి, పేదోడి ప్రాణానికి అడ్డగోడలా నిల్చున్నారు. జగన్ వచ్చాడు మన పాదయాత్ర మన గ్రామానికి వచ్చేటప్పుడు మనకు చెప్పారు సార్, ఇక్కడ వచ్చిన దూరం ఇక్కడ మీకు హాస్పిటల్ మన జిల్లా కట్టిస్తామని. కిడ్నీ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉద్దానం మేరకు అందరికి మేలు జరిగిందని చేశాడంట. మళ్ళీ ఓపెన్కే వస్తారని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తూ అక్కడ మీటింగ్ పెడతామని కూడా చెప్పడం జరిగింది సార్. ఆయన 2017లో తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా జగన్ ఉద్దాన ప్రాంతానికి వచ్చారు. జనాలను కలిసి స్వయంగా సమస్యలడిగి తెలుసుకున్నారు. ఏం చేస్తే జనాల ఆరోగ్యం బాగుపడుతుందో ప్రణాళిక రూపొందించారు. ఏడాది గడవక ముందే 2018 డిసెంబర్ 31న మరోసారి ఉద్దానానికి వెళ్లారు. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు 10,000 పింఛన్తో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పలాసలో 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ సెంటర్ రీసెర్చ్ ఆసుపత్రిగా పేరు పెట్టారు. అత్యాధునిక హంగులతో కూడిన ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది.